గౌరవనీయులైన మంత్రి గారు, యువ దంపతులారా, అప్పుడప్పుడు మా బావంటూ ఉంటారు, మీ ఇంటి పేరు సంఘసేవ అని పెట్టుకుంటే బాగుండేది. సంఘసేవ మా ఇంటి పేరు కాదు, నా ఒంటి పేరు అని చెప్తూ ఉంటాను. మీరందరూ ఎక్కడ పుట్టారో నాకు తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు. కానీ కట్నం లేకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా మీ అందరి పెళ్లిళ్ళు నేను చేయగలిగాను అంటే అది నా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం. మరొక విషయం ఏంటంటే, ఇలాగే సంఘసేవ ఇక ముందు కూడా చేసుకోవడానికి భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మంత్రి గారు నమస్కారం. భూపతిరావు కారు సంఘసేవ చేయడంలో క్షమించాలి, మంత్రి గారికి గానే అక్షం పలకం రాదు. వారు సంఘసేవ చేయడంలో చాలా ప్రభుత్వం. వారి సంఘసేవకు మెచ్చి ఉడతా బట్టితో ప్రభుత్వం తరపు నుంచి ఈ 50,000 రూపాయల చెక్కు ఆయనకి ఇస్తున్నారు. అంతేకాదు, వారిట్లాంటి సంఘసేవ చేస్తున్నంతకాలం ఇట్టాకే ఇస్తా ఉంటానని మనం చేసుకుంటున్నాను. ఇదేంటి మనిషి పాతిగా అంతగా మాట్లాడింది? చాలు చాలేవయ్యా, పొద్దున్న 7 గంటలకు వచ్చాం, ఇప్పుడు 11 అయింది. ఈ 4 గంటలు బిగిని చేసుకుంటే ఎంత వస్తుందో తెలుసా? ఏమిటో గొడవ పడుతున్నారు? వీళ్ళకే 25 రూపాయలు చాలు అంటానే. వాళ్ళతో ఎందుకయ్యా గొడవ పడతావు? ఇంకో 5 రూపాయలు ఇచ్చి పంపించేయి. ఇదేమన్నా కూరగాయల బేరం అనుకున్నావా? మనిషికి 50 వస్తుంది. 50,000 చెక్కు మీరు మింగేసి మనిషికి 50 ఇవ్వడానికి ఏడుపేంటి? సరే తలొక 50 ఇచ్చి పంపించేయి. వస్తుంది, ఒక పట్టు పట్టాలరా. చక్రి బిక్రి బావ్ నువ్వు అనాలే గాని బేరవాడిని డబ్బులు దులిపినట్టు దులిపేస్తాయి. ఇదిగో అబ్బాయి. అబ్బాయి? నేను అబ్బాయిలా కనిపిస్తున్నాను దండం? నా పుస్తకం ఏది? పుస్తకమా? అసలు ఎవరు నువ్వు? నేను ఎక్కడ చూసినట్లేదే. చూడు, అది నా కెమిస్ట్రీ నోట్బుక్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇది ఎక్కడ బేరం దొరికిందిరా బాబు పొద్దున్నే? అసలు ఆవిడ స్టేటస్ ఏమిటి? టొమాటో రసంతో నడిపే టొయోటా కారు ఉంది, బాదం పాడుతో నడిపే ఇంపాలా ఉంది, అంబాజీపేట ఆవదంతో నడిపే అంబాసిడర్ ఉంది. అన్ని కారులోని మహారాణి కూడా మనకి రెచ్చా ఎక్కుతారా? అదే అర్థం కావడం లేదురా బ్రదర్. అనే రెచ్చా కొనుక్కుని తనే తొక్కుకుంటారు. ప్లీజ్ సారీ చెప్పుకుంటాను. నీ 5 రూపాయలకి వడ్డీ కలిపి 10 రూపాయలు ఇచ్చేస్తాను. నా నోట్బుక్ ఇచ్చేయి. మరి నీ పొగరకు ఫీజు కూడా ఇవ్వాలి. అదంత ఖరీదు? సత్యభామదైతే ఒక చెప్పు ఖరీదు, ఈ రాజుదైతే ఒక 100 నోటు ఖరీదు. అలాగే ఇస్తాను. ముందు పుస్తకం ఇవ్వు. ఇక్కడ కాదు, నీ కాలేజీ గేటు ముందు, నీ స్నేహితురాళ్ళు ఎదుట, నీ టీచర్ల సమక్షంలో ఇవ్వాలి. ఇస్తావా? ఇస్తాను. ఇస్తానన్నాక రాక చేస్తానా? ఎగో డ్రైవర్, నువ్వు వెళ్ళు. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా. ఏమిటోనండి, పూర్వ రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మాట్లాడకుండా తొక్కలేవా? మాట్లాడుతుంటే హుషారుగా తొక్కుతానండి. మీరేం కంగారు పడకండి, మీ పరీక్ష టైంకి నేను మిమ్మల్ని చేరుస్తా కదా. అన్నట్టు నేనేం చెప్తున్నాను, పూర్వ రోజులు వేరని కదా మా నాన్నగారు చెప్తుండేవారు, స్త్రీలను గౌరవించాలి, పూజించాలి అని. కానీ ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళని చూస్తుంటే అదే ఆ బుద్ధి పట్టడం లేదు. అయ్యో, త్వరగా పోనివయ్యా దేవుడా, అవతల నాకు టైం అయింది. ఉండవమ్మా, నీకే డబ్బున్న పిల్లవి. ఏ యాపిల్ జ్యూస్ తాగి రిక్షా ఎక్కావు, నేను గంజి తాగి బయలుదేరాను. ఒక్కదు అయ్యో, పండి ఆపోయా, నా చీర ఆపోయా.
నా చీరయ్యా బాబు ఆపు ఆపయ్యా అమ్మో మీ పరీక్షకు టైం అయిపోతుంది అయ్యో నేను ఆపను మీ పరీక్షకు టైం అయిపోతుంది ఆపు ఆపు అయ్యో ఆపయ్యా బాబు ఆపు ఆపయ్యా నీకే చెప్తుంది నా చీర తీసి పెట్టు అమ్మో పరాయి ఆడవాళ్ల చీరలు నేను తాకను ఈ దెబ్బతో మీ పరీక్ష గోవిందా నిన్ను సరే ఏమిటమ్మా ఏం జరిగింది? నువ్వు కార్లని కార్ఖానకు పంపి కూర్చున్నావు నా కర్మ కాలింది అవతల ఏ కాలినడకన వెళ్లాల్సి వస్తుందా? కాదు ఒక రిక్షావాడి చేతిలో అవమానం పొందాల్సి వచ్చింది రిక్షావాడా? నిన్ను అవమానపరిచాడా? ఎవడు వాడు? పేరు రాజా రాజా ఎలా ఉంటాడు? పండుకొతిలా ఉంటాడు అయితే ఇంకే వాడే ఉంటాడు. నీకు తెలుసా? తెలుసా ఏమిటమ్మా? వాడు ఒకసారి నన్ను కొట్టిన దెబ్బకు నా దిమ్మ తిరిగిపోయింది అనుకో. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏం చేశాడమ్మా? చేయవేశాడా? చెయ్యరాని పనులన్నీ చేశాడు. నడి రోడ్డు మీద నన్ను అల్లరి చేశాడు. నా పరువు పీకి పాకన్న పెట్టాడు. చిచి, వాడిని పనులు చేస్తే జనం చూస్తూ ఊరుకున్నారు. అతనికి అక్కడ చాలా పరపతుంది డాడీ. రిక్షా వాళ్ళందరికీ రూల్స్ పెట్టాడు. అందుకని వాళ్ళు అతన్ని దేవుళ్ళ చూస్తుంటారు. వాడిని దెయ్యంలో చూసే పరిస్థితి నేను తెస్తాను. అది నువ్వు కళ్ళారా చదువు కానీ వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. బావోయ్ బావా బావా ఏంటి నేను రిక్షా ఎక్కుతాను. ఈ రోజు ఇంకా బోణి తగలేదే. నేనేమైనా బేవర్స్ గా ఎక్కుతాను అనుకున్నావా? డబ్బులిచ్చి ఎక్కుతాను. నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను డబ్బులిచ్చి ఎక్కుతానయ్యా బాబు అంటే నీకేమిటి బాధ? దిగను, నువ్వు తీసుకెళ్లాల్సిందే. నేను తొక్కను. బావా బావా టైర్లు తెచ్చుకోవాలి. మళ్ళీ అన్నయ్య గోల్ చేస్తాడు. నీకు దండం పెడతాను బావా. అది గది వరస. ఆ రూట్ ఏదో ముందే చెప్పాడవచ్చుగా. ఎక్కుతా డబ్బులు ఇచ్చి ఎక్కుతా అని ఆ బెదిరింపులు ఎందుకు? పోనీ బా కష్టాలు కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. వాళ్ళే సెక్కడి పిక్కడి ఆసాలు ఎత్తున్నారేట్రా రే? రిక్షా స్టాండ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి బే. మీరు రిక్షాలు ఎక్కడెట్టకూడదు. కావాలంటే అక్కడ పెట్టుకో. పొట్టకాయ కట్టుకున్న పెళ్ళమే రూల్స్ అంటలేదు. నీ రూల్స్ ఎవడంటాడు?